జయ గురుదత్త స్వామీజీ. చాలా సందర్భాల్లో స్వామీజీ సేవ చేస్తున్నప్పుడు కర్తృత్వం మాది కాదు, అంతా దత్త సంకల్పంతోనే జరుగుతోంది, ఆ అప్పాజీ అనుగ్రహంతోనే జరుగుతోంది అనేది బలంగా కనబడుతుంది. నిజ జీవితంలో వ్యవహారంలో కూడా చాలా సందర్భాల్లో అది కనబడుతుంది, కానీ ప్రతిసారి అది నిలబడట్లేదు. అది ఎలా నిలబెట్టుకోవాలి ప్రతిసారి వ్యవహారంలో కూడా? అది అంటే ఒక మెట్టుకు వచ్చినట్టే మనం సంతోషపడాలి. ఇప్పుడు 100%గా మనం ఈ ప్రపంచాన్ని తీసుకుంటే దానిలో ఒక 90% మనకి ఆయన ఉన్నారు, ఆయనే చేస్తున్నారు, నా అహంకర్త అనే భావన మనకి ఉంది అంటే అహంకారాన్ని కొద్దిగా ఆయన గెలిచే ప్రయత్నం గెలిచాము అంటే మళ్ళీ అహంకారం అయిపోతుంది. గెలిచే ప్రయత్నం చేశాము, కొద్దిగా ఆయన ఆ అహంకారాన్ని ఆయన గెలిపించారు అని ఆనందించాలి, దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్ని సందర్భాల్లోనూ అది ఉండాలి. అంటే నేను చేసేవాడిని కాదు ఆయన చేసేవాడు అనేది కూడా పోవాలి. నేను చేసేవాడిని కాదు అనటంలోనే నేను ఉన్నది, అందుకనే పూర్తిగా పోవటం లేదు, అది పోవాలి. నేను అనేది లేనే లేదు కదా, ఉన్నది ఆయనే అయినప్పుడు ఆయన చేస్తున్నాడు నేను కాదు అని ఎందుకంటున్నాం మనం? అంటే ఎక్కడో ఏదో మూలలో నేను చేస్తున్నాను అని ఉన్నది, దాన్ని మాటికి రాసి ఎరేస్ చేస్తున్నాం. రాయటం ఎందుకు, ఎరేస్ చేయటం ఎందుకు? ఎందుకు బ్లాక్ బోర్డ్ మీద రాస్తావు? రాసి దాన్ని తుడపాలి అని ఎందుకు ప్రయత్నం చేస్తావు? రాసిన తర్వాత కొన్ని తుడిపేయగలుగుతున్నాము, కొన్ని తుడపలేకపోతున్నామని ఎందుకు బాధపడతాం? ఉన్నది ఆయన ఒక్కడే అని అనుకుంటే అంత సరిపోయింది కదా. అలా చేస్తే ఈ అహంకారం అనేది పూర్తిగా పోతుంది. ఇప్పుడు 90% పోయింది అని అనుకుంటే ఆ మిగిలిన 10% పోవాలంటే ఇది సులభమైన మార్గం. అది చేస్తే ఉన్నది ఆయన ఒక్కడే అయినప్పుడు నేను చేసేదేమో, ఆయనే నేను, నేనే ఆయన అనేది కూడా మళ్ళీ ఆయనే అంతా అనుకుంటే సరిపోతుంది. అది ఉత్తమమైన మార్గం. జయ గురుదత్త.